వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను మీ సంజయ్ బాదగొని. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. మండేటెండే ఎండలు, మరోపక్క రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రచారం ఊరందుకుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశం మీద మాట్లాడడానికి మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు, ఆంధ్రప్రభ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మేనేజ్మెంట్ సభ్యులకు, అందులో పనిచేసే స్టాఫ్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. అధికారం దూరమై 6 నెలలు గడుస్తుంది. బీఆర్ఎస్లో అంటే అధికారం కోల్పోవడానికి విశ్లేషిస్తే ఏమై ఉండొచ్చు? ఎందుకు అధికారాన్ని కోల్పోయవలసిన పరిస్థితి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే అధికారం అనేది సర్వసాధారణం. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు ఏకధాటిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ. రెండోది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు, 10 సంవత్సరాల అధికారం అంటే ఎట్లుంటుందో ప్రజలకు చూపించినటువంటి నాయకుడు, ఈ దేశ రాజకీయాలను శాసించడమే కాకుండా డెవలప్మెంటు, వెల్ఫేర్ అంటే మోడల్ ఎట్లుంటుందో చూపించినటువంటి నాయకుడు. సరే, కాంగ్రెస్ పార్టీ అలివిగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఉన్నాయి 4 ఇంతలు ఇస్తామని చెప్పి, సరే అదే నమ్మి జరిగినటువంటి ఎన్నికలు. సరే, అధికారం వచ్చింది, సంతోషం, మాకేం పెద్ద ఈర్ష కూడా లేదు. అధికారం వచ్చింది, మీరు చెప్పినవి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీరు ఏమి ఇస్తామని చెప్పినో అవి ప్రజలకు ఇవ్వాలనేది మా కోరిక. అంతేగాని ప్రభుత్వం వచ్చింది మాకేదో ఈర్ష ఉన్నది, వీళ్ళేదో దిగిపోవాలని మేము కోరుకునేటోళ్ళం కాదు. ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో బలంగా జరుగుతున్నటువంటి చర్చ ఒకటి, ఫోన్ ట్యాపరింగ్ అనేది. ఇది నిజంగా వ్యక్తిగతంగా వ్యక్తులపైన వారి యొక్క మనస్తత్వం, వాళ్ళ వ్యక్తిగత సమాచారాన్ని తెలుసుకోవడంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అప్పుడు అధికారులు కావచ్చు, ఎందుకు ఇలాంటి పరిస్థితి చేసిండ్రు, ఎందుకు ట్యాపరింగ్ చేయవలసి వచ్చిన పరిస్థితి వచ్చిందంటే చెప్తారు. నేను ఏమంటా, ఫోన్ ట్యాపింగ్ అనేది విచిత్రాలుగా రకరకాలుగా దాన్ని చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కానీ గవర్నమెంట్లో పార్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్లో జరిగేటువంటి పరిణామాలలో అది బేస్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలో దేశ భద్రత విషయంలో కానివ్వండి, యాంటీ నక్సలిజం విషయంలో కానివ్వండి, దీంట్లో రాష్ట్రంలో దేశంలో థెఫ్ట్ అయ్యేటువంటి అంశాలు కానివ్వండి, లాండ్ ఆర్డర్ అంశాలు కానివ్వండి, ఇవన్నీ పొందుపరిచి ఉంటాయి. దేనికైనా కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాలలో ఉంటుంది, ఐబీ వ్యవస్థ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా సమ్ ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఇక దీన్ని ఏంటంటే కావాలని దీన్ని విచిత్రాలుగా తిప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అల్టిమేట్గా కోర్టు ఉన్నది, చట్టం ఉన్నది, చూస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రావుకు ఇప్పుడు నేను ఏమంటున్నా, అది చట్టం ఉంది, చూసుకుంటుంది. అది మనకు సంబంధించినటువంటి అంశం కాదు, దానికి చట్టం ఉంది, చూసుకుంటుంది. రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇప్పటికే దూకుడు ప్రదర్శించింది. అందులో భాగంగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా పక్క రాష్ట్రాలను వదిలేసేసి ఓన్లీ తెలంగాణలో ఫోకస్ చేయడానికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఒకటి, చాలా క్లియర్ కట్గా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ గడిచిన 5 మాసాల నుంచి రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలందరూ గమనిస్తారు. రైతాంగం నుంచి మొదలుకుంటే అర్బన్ ఏరియాలు కానీ, హైదరాబాద్ కానీ ప్రజలందరూ గమనిస్తారు. ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమి జరిగింది ప్రజలు చూసారు స్పష్టంగా. ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎట్లున్నది, రెండోది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉన్నది, సేమ్ టైం కరెంట్ ఎట్లున్నది, నీళ్ళు ఎట్లుంది, ఇరిగేషన్ వాటర్ ఎట్లుంది, సంక్షేమ ఫలాలు ఏ టైంకి అందుతుంటే, రైతుల కోసం రైతు బంధు ఎట్లా పోతుంటే, రైతు బీమా ఏ పద్ధతిలో పోతుంటే, ఇవన్నీ స్పష్టత ఉన్నది. ఈ రోజు ఏంటంటే ప్రజలలో, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొదలుకొని హైదరాబాద్ వరకు మేము అనవసరంగా కేసీఆర్ గారిని ఉడగొట్టుకున్నాం కదా అనేటువంటి భావన చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి రిజల్ట్స్ బ్రహ్మాండంగా వీళ్ళు ఊహించిన, అంటే ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఎవరికి అందనటువంటి ఊహించినటువంటి రిజల్ట్స్ రేపు రాబోతున్నాయి, చూస్తారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ పార్టీ ఏది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీతో పోటీ ఉంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్తో పోటీ ఉంది. మీకు ఎక్కడ చూసినా కానీ ట్రయాంగిల్ ఫైట్ లోపల ఒక దగ్గరనేమో స్టేట్గా మాకు బీజేపీకి ఉన్నది, మాకు కాంగ్రెస్కు ఉంది. మీరు ఎక్కడ కాన్స్టిట్యున్సీ తీసుకున్నారు? బీజేపీ కాంగ్రెస్ పార్టీ విమర్శలు ప్రతి విమర్శలు, లాస్ట్కు ఫేక్ వీడియోల కాడికి కూడా దిగజారింది అంటే దీని మీద నేను ఏమంటున్నా, దేశ రాజకీయాలే విచిత్రమైన రాజకీయాలు అయిపోయినాయి. టెక్నాలజీని ఏంటంటే ఇష్టానుసారం వాడుకొని
న్యూస్లన్నీ స్ప్రెడ్ చేసి అది ఒరిజినలా ఫేకా మన కళ్ళ ముంగట అన్ని కనిపిస్తున్నాయి. ఎస్. కాబట్టి ఇంత దిగజారిపోయి రాజకీయాలు చేయవలసినటువంటి అవసరం ఎవరికి లేదు. రెండోది, ప్రజలకు కావాల్సింది ఏంది, ఈ ఎన్నికలలో మనం ఏం చెప్తున్నాం, ఏం చేయబోతాం అనేది చాలా ప్రధానమైనటువంటి. అవును. ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, రైతాంగం ఇబ్బందులు ఉన్నారు, ఎండ తీవ్రత పెరిగింది, వడగళ్ళ వాన వస్తున్నది, వాళ్ళకి అందేటువంటి సాయం అందుతలేదు. దీని మీద మన ఫోకస్ అనేది, ఈ ఫోకస్ వదిలిపోయి దాని అటెన్షన్ అంతా డైవర్ట్ చేసి వ్యక్తిగతమైనటువంటి దూషణలకు పోయి ఇష్టానుసారం మాట్లాడుకొని తూకింత మైకింత అల్టిమేట్గా ప్రజలకు ఏం అవసరం అండి? అవును. ప్రజలకు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన బెనిఫిట్ వస్తుందా లేదా అనేది కదా. అవును. కాబట్టి అంత డైవర్షన్ పాలిటిక్స్ అయిపోయినాయి. కాబట్టి ప్రజలు అంత అమాయకంగా లేరు, అవేరే ఉన్నారు. చూస్తారు, రేపు బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. బీఆర్ఎస్ పార్టీలో గతంలో టికెట్ల కోసము పోటీ వాళ్ళేవాడు. ఎంపీ టికెట్లు కానివ్వండి, ఎమ్మెల్యే టికెట్ కూడా, లాస్ట్కు నగర హైదరాబాద్ మేయర్ టికెట్ కూడా సీటు కోసము పోటీ పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వస్తే పిలిచి టికెట్లు ఇస్తే కూడా వద్దనే పరిస్థితులు ఏర్పడడానికి కారణాలు ఏముండొచ్చు? నేనేమంటున్నా, పిలిచి టికెట్లు ఇస్తా అంటే వద్దన్నది ఎవరు చెప్పిండ్రు? ఇప్పుడు మా 17 పార్లమెంట్ మెంబర్లను చూస్తే ఎవరు ఆషామాషి క్యాండిడేట్ చెప్పండి, ఎవరు అనామకుడు చెప్పండి. వరంగల్లో టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత పార్టీ మారిన పరిస్థితి ఉంది. అది ఉండొచ్చు, వ్యక్తిగత స్వార్థాలు ఉండొచ్చు, ఉంటే కానీ మీకు దానికంటే బెటర్ క్యాండిడేట్ వచ్చింది కదా. ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మనే కాకుండా తెలంగాణ ఫస్ట్ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి నాయకుడు సుధీర్ అని. కాబట్టి దీంట్లో ఏంటంటే మాకు పెట్టినటువంటి క్యాండిడేట్లు ఎవరు తక్కువ ఉన్నారు చెప్పండి, ఎవరు అనామకంగా ఉన్నారు చెప్పండి. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు సాయి కిరణ్ కు పార్లమెంట్ టికెట్ సికింద్రాబాద్ కావాలి, చాలా పట్టుబట్టాడు. ఈసారి అంటే పిలిచినా కూడా దాని మీద స్పందించలేదు తలసాని శ్రీనివాస్ అనేది ఒకటి. రెండవది ఏంది అంటే ఎందుకు ప్రయత్నాలు కొనసాగించలేదు? ఇప్పుడు నేనేమంటే, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ మొన్ననే జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఎందుకు అనేటువంటి భావనతో ఉన్నదే తప్ప, ఏదో పోయినసారి జరిగింది ఈసారి జరగలేదు, ఈసారి ఏదో చెప్పలేదు అనేటువంటిది కాదు. అల్టిమేట్గా మీరు చెప్పే దాంట్లో బలమైనటువంటి క్యాండిడేట్లు ఎవరు లేరు. 17ల ఎవరో వస్తా అంటే వద్దంటే పోతా అన్నాడు, ఎవరు ఉన్నారు? కాసాని జ్ఞానేశ్వర్ బలమైన క్యాండిడేట్ కాదా? పద్మారావు బలమైన క్యాండిడేట్ కాదా? మీకు ఎక్కడ బలమైనటువంటి క్యాండిడేట్ లేరు. కోపులేశ్వర్ కాదా? ఎక్కడ తీసుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బలమైన క్యాండిడేట్ కాదా? మీరు చెప్పండి, బలమైనటువంటి క్యాండిడేట్లు లేరు అనేది చెప్పండి. గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్కు పద్మారావుకు నిప్పు ఉప్పులాగా ఉండేది, ఇప్పుడు సఖ్యత ఎలా కుదిరింది? మీరు ఎవరు చెప్పారు? మీకు ఏదో పనికిరాని న్యూస్ స్ప్రెడ్ అయినంత మాత్రాన మీకు ఎవరు చెప్పింది? ఎవరు? ఉప్పు నిప్పు అనేది ఎందుకున్నది? మాకు అటువంటి ఏమి ఉండవు. మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటాం మొదటి నుంచి. ఎక్కడ ఉప్పు లేదు నిప్పు లేదు, సృష్టిస్తుంది అంతే.